ఒక రోజు ఆ ఉరి తీస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వేమి అనుభవిస్తున్నావో నాకు తెలుసు, నేను నీకోసం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా అంటాడు. అప్పుడు ఆ ఉరికంబం మీద ఉన్న వ్యక్తి అంటాడు, ఉరికంబం అంటే ఏంటో నీకు తెలియదు, ఈ రోజు నేను చనిపోతాను అనే బాధ ఏంటో నీకు తెలియదు, ఇంకా కొన్ని క్షణాల్లో నా జీవితం అంతమైపోతుందనే బాధ ఏంటో నీకు తెలియదు, నా కుటుంబము నా పక్కన లేకుండా చనిపోవడం అనే బాధ ఏంటో నీకు తెలియదు. ఇలాంటి ఏమీ తెలియనప్పుడు నాకు తెలుసు అని నువ్వు అనొద్దు అంటాడు. ఆ రోజు ఆ పాస్టర్ గారు నిజంగానే చాలా కదిలిపోతాడు. ఈ రోజు కూడా నీ బాధ ఏంటో, ఎవరి బాధ ఏంటో వారు అక్కడ ఉన్న వారికే అర్థమవుతుంది. ఒక తల్లిని కోల్పోయే బాధ చాలా మందికి అర్థం కాదు, ఒక తండ్రిని కోల్పోయే బాధ చాలా మందికి అర్థం కాదు. ఎన్ని రోజులుగా గొడ్రాలుగా ఉంటావు అని ప్రశ్నిస్తుంటే, ఇంకా మీకు పిల్లలు కలగలేరు అని ఇతరులు అడుగునే ప్రశ్నప్పుడు వారి బాధ ఏంటో మనకు అర్థం కాదు. 10 సంవత్సరాలు వివాహ జీవితంలో నడిచి భర్తగా ఉండి పిల్లల్ని కని నాకు ఈ వివాహము అవసరం లేదు అని ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధ ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. నీకు ప్రాణ స్నేహితులు ఉండొచ్చు, ఉద్యోగం పోయినా పర్వాలేదు నేను ఉన్నాను కదా అంటాడు. వారికి ఉద్యోగం ఉంది కాబట్టి లేని పరిస్థితిలో ఎలాగ ఆదరించాలో వాళ్ళకి తెలియదు. కానీ వాక్యంలో ఏమంటదంటే, మీరు పొందిన ప్రతి బాధతో సమానమైన బాధ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎంత మందికి ఎలాంటి బాధలు కలగాలో ఆ అనుభవం అంతా ఉంది కాబట్టి ఆయన మాత్రమే ఆ బాధను అర్థం చేసుకోగలడు, ఆ బాధను కట్టగలడు.